మనకు తెలుసు భారతదేశానికి స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత అవసరమో. మళ్ళా ప్రాజెక్ట్ కుష ఈ విషయంలో వార్తలోకి వచ్చింది. రీసెంట్గా డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రాజెక్ట్ కుష లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. అసలు ఈ ప్రాజెక్ట్ కుష ఏంటి? భారతదేశ రక్షణ వ్యవస్థ ఏదైతే ఏరియల్ థ్రెట్స్ ఉంటాయో, ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్, ఎనిమీ మిసైల్స్ వీటన్నిటిని తిప్పుకొట్టే విధంగా ప్రాజెక్ట్ కుష నిర్మించబడింది. ఆపరేషన్ సింధూర్ టైంలో S-400 విశిష్టత మనం చూసాం. అదేవిధంగా S-400కి కాంప్లిమెంటరీగా స్వదేశీయంగా తయారు చేయబడుతుంది ఈ ప్రాజెక్ట్ కుష అన్నమాట. 2022లో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ ప్రాజెక్ట్ కుషాకి అప్రూవల్ ఇచ్చింది. అసలు ఏంటి ప్రాజెక్ట్ కుష ఒకసారి చూద్దాం. 2022లో మనం దీన్ని అప్రూవ్ చేసుకున్నాం. దీని తయారీని స్టార్ట్ చేసే ప్రపోజల్స్ కూడా తీసుకొచ్చాం అనమాట. ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అలాంగ్ విత్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు మన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కలిసి తయారు చేస్తున్నారనమాట. మీకు తెలుసు BEL అనేది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒక డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని చెప్పి ఇండియాస్ ఎయిర్ అండ్ నేవల్ సుప్రమసీని ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ చేసుకోవడం కోసం అప్పట్లోనే అంటే 2022లో మన ప్రభుత్వం 21,700 కోట్ల రూపాయలు దీనికోసం అలాట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కుష అనేది ఒక లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఇది S-400 కన్నా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకు తెలుసు ఇంటర్సెప్షన్ రేంజెస్ అంటే ఇతర దేశం నుంచి ప్రొజెక్టేలో ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ ద్రోణ వచ్చినప్పుడు మన రాడార్ స్పీడ్గా తిరుగుతూ కమాండ్ కంట్రోల్కి ఆ ఇన్ఫర్మేషన్ పంపిస్తే వెంటనే ఈ మిసైల్ లాంచ్ చేసేసి దాన్ని న్యూట్రలైజ్ చేస్తాయి అనమాట. అంటే బయట నుంచి వచ్చే ప్రొజెక్టైల్స్ని న్యూట్రలైజ్ చేస్తాయి అనమాట. సో ఇదంతా మనం ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఎంత ఎఫిషియెంట్గా చేసామో చూసాం. ఇదే దిశగా ప్రాజెక్ట్ కుష అనేది చాలా స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ప్రాజెక్ట్ కుషాకి ఇంకో పేరు కూడా ఉంది, ఎరార్స్ అని చెప్పి, ఎక్స్టెండెడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పి. ఇది ఒక మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పొచ్చు. M1, M2, M3 150 కిలోమీటర్స్ వరకు ఒక రేంజ్, M2 అంటే 250 కిలోమీటర్స్ వరకు ఒక రేంజ్, తర్వాత 350 కిలోమీటర్స్ వరకు ఒక రేంజ్ అనమాట. అంటే మనకి ఒక్కొక్క రేంజ్లో వచ్చే మిసైల్స్ని ఎలా ఇంటర్సెప్ట్ చేయాలో ఆ మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేస్తే ప్రాజెక్ట్ కుష అనమాట. ఇది కంప్లీట్గా ఈ కుష అనేది మనం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కన్నా గొప్పగా ఉంటుంది, S-400 కన్నా గొప్పగా ఉంటుంది, రష్యన్ S-400 కన్నా కూడా ఇది గొప్పగా ఉంటుంది అనమాట. మనకు తెలుసు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. పక్కనే ఉన్న హమాస్ నుంచి అక్కడి నుంచి వచ్చే రాకెట్స్ అన్ని కూడా ఈ ఐరన్ డోమ్ అనేది చాలా చాకచక్యంగా తిప్పికొట్టిద్ది అనమాట. 90% ప్రొజెక్టైల్స్ని న్యూట్రలైజ్ చేయగలదు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్. ఇది కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూడా ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్గా పనిచేస్తాయి. ఫస్ట్ లేయర్ని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఐరన్ డోమ్ అంటాం, సెకండ్ లేయర్ ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డేవిడ్ స్లింగ్ అంటాం, థర్డ్ లేయర్ని యారో సిస్టమ్ అంటాం అనమాట. అదేవిధంగా రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400. ఇది ఆల్మోస్ట్ 600 కిలోమీటర్ వరకు దీని ట్రాకింగ్ రేంజ్ ఉంటుంది అనమాట. ఈ S-400 భారతదేశం కూడా రష్యా నుంచి కొనుక్కుంది. పాకిస్తాన్ మనపైన అటాక్ చేసినప్పుడు S-400 మనకి సపోర్ట్ చేసింది. ఎప్పుడైనా మన గగనతల రక్షణ వ్యవస్థ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మన స్వదేశీయంగా తయారు చేసుకుంటే ఎంతో మంచిదన్నమాట. మనం S-400 కొనుక్కోవచ్చు, అవసరమైతే అమెరికా నుంచి కూడా థర్డ్ కొనుక్కోవచ్చు, ఇలా చాలా కొనుక్కోవచ్చు. కానీ ఇండియాలో స్వదేశీయంగా తయారు చేసుకోవడం అంటే ఎప్పుడైనా యుద్ధ సమయంలో మెయింటెనెన్స్ కానీ వాటి ఆపరేషన్ టెక్నిక్స్ కానీ అంతా మన కంట్రోల్లో ఉంటాయి. రెండోది అతి ముఖ్యమైనది మనం తయారు చేసుకుంటే అది మేక్ ఇన్ ఇండియా కూడా పెద్ద బూస్ట్ అనమాట. మూడోది చాలా సందర్భాల్లో సెక్యూరిటీ రీజన్స్ కూడా. ఉదాహరణకి ఇండియా పాక్ క్లాషెస్లో చైనా పాకిస్తాన్కి HQ-9 డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చింది, కానీ అది సడన్గా పనిచేయలేదన్నమాట. అలా ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చుకున్నా అది పనిచేయకపోయినా చాలా ఇబ్బంది పడతాం.